ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మే 2వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇండియాకి సంబంధించిన కొన్ని కంపెనీలు యూఎస్లో లిస్ట్ అయ్యి మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఇవి క్లోజ్ అవుతాయి కాబట్టి అవి ఎలా క్లోజ్ అయినాయి అనేది ట్రాక్ చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్ నెగిటివ్గా క్లోజ్ అవగా విప్రో, ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయినాయి. ఏడిఆర్స్ నుంచి మనకి నెగిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టే పిఎస్సి బ్యాంక్, మీడియా, ఎనర్జీ ఇవన్నీ కూడా టాప్ లూజర్స్లోకి వెళ్ళిపోయాయి. రియాలిటీ, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 60% పైన ఇండియన్ ఇండిసెస్ అయితే నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే యూఎస్కి సంబంధించిన వోలటాలిటీ అయితే తగ్గింది. రష్యా టాప్ లూజర్లో ఉంది. సౌత్ కొరియా, హాంకాంగ్ నెగిటివ్లో ఉండగా ఇక అక్కడి నుంచి చైనా, A50 ఫ్యూచర్స్, యూఎస్ మార్కెట్స్, లండన్, ఏషియా మార్కెట్, జపాన్, జర్మన్, యూరోప్, ఫ్రాన్స్ అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా యూఎస్ మార్కెట్స్లో కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. గ్లోబల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 80% ఇండిసెస్ అయితే పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్లయితే యునైటెడ్ హెల్త్, అమెజాన్ అండ్ మెర్క్ అండ్ కో అనేది టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయిగా టాప్ గెయినర్స్లో మైక్రోసాఫ్ట్, అమెజాన్, క్యాటర్పిల్లర్, గోల్డ్మన్ సాక్స్ అనేది కనిపించినాయి. మొత్తం మీద 50-50 అంటే 50% బుల్లిష్గా 50% బేరిష్గా అయితే నిన్నటి రోజున క్లోజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున రష్యాకి, చైనాకి లేబర్ డే సందర్భంగా మార్కెట్స్కి హాలిడే ఉంది. ఇండియాకి మహారాష్ట్ర డే సందర్భంగా హాలిడే ఉంది. ఇక బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయితే ప్రీవియస్గా ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో 0.5% అనేది అదే ఉంచడం అనేది జరిగింది. ఇక ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ యూఎస్కి సంబంధించింది ఇదైతే నెగిటివ్గా రావడం అనేది జరిగింది. S&P గ్లోబల్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా రిలీజ్ చేశారు యూఎస్కి సంబంధించింది, ఇది కూడా నెగిటివ్గా ఉంది. ISM వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా రిలీజ్ చేశారు, ఇదైతే పాజిటివ్గా రావడం జరిగింది. ISM వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ ఏ విధంగా పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అనే డేటా అనేది రిలీజ్ చేశారు, ఇదైతే నెగిటివ్గా రావడం అనేది జరిగింది. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి యావరేజ్ అవర్లీ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి అనేది యూఎస్కి సంబంధించిన డేటా రిలీజ్ అవుతుంది సాయంత్రం 6 గంటలకి. దాని తర్వాత నాన్ ఫామ్ పేరోల్ డేటా, అన్ఎంప్లాయ్మెంట్ రేటు డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే HSBC మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు PMI డేటా అనేది మార్నింగ్ 10:30 రిలీజ్ చేస్తారు, ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. గవర్నమెంట్ బడ్జెట్ వాల్యూ ఎంత ఉంది ఆ డేటా కూడా రిలీజ్ అవుతుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన ఇండియాలో ఎలా ఉన్నాయి అది కూడా రిలీజ్ అవుతుంది, ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ నిన్నటి రోజున నెగిటివ్లో క్లోజ్ అయినాయి. యాపిల్ ఈ యొక్క ట్రేడ్ వార్ వల్ల ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది, తద్వారా వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ తగ్గే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం అమెజాన్ కూడా వాళ్ళ యొక్క సేల్స్ ప్రాఫిట్ కూడా కొద్దిగా తగ్గుతాయని చెప్పేసి వీక్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మార్కెట్స్ అయితే కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని కంపెనీలు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ మ్యారికో, వీటిల్లో వోలటాలిటీ సిగ్నిఫికెంట్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో RBL బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు, క్యాష్ మార్కెట్లో మనం బై అండ్ సెల్ చేసుకోవచ్చు. ఇక మనప్పురం, టాటా టెక్నాలజీస్ ప్రాబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే HDFC లైఫ్, మారుతి, భారతీ ఎయిర్టెల్ అనేది టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉండగా బజాజ్ ఫిన్సర్, ట్రెంట్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, SBI అనేది టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఇక కొన్ని స్టాక్స్ మనం పరిశీలన చేసినట్టయితే ముఖ్యంగా మారుతి, MGL, పేజ్ ఇండస్ట్రీస్, IOC, ఫైనాక్స్ లిమిటెడ్ అనేది సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది. ఇక TI ఇండియా, బాలకృష్ణ ఇండస్ట్రీస్, గోద్రేజ్ ప్రాపర్టీస్, LTF వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఇక బజాజ్ ఫిన్సర్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, వోల్టాస్ వీటిల్లో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉండగా డీమార్ట్, IEX, పాలీక్యాప్, మిడ్ క్యాప్ నిఫ్టీలో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక ఈ యొక్క పార్టిసిపెంట్స్ ఏ విధంగా థింక్ చేస్తున్నారు అనేది బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే లాంగ్ సైడ్ 24%, షార్ట్ సైడ్ 64% ఉంది. సిగ్నిఫికెంట్ షార్ట్స్ 6%, సిగ్నిఫికెంట్ లాంగ్ 5% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద మార్కెట్స్ కొద్దిగా కిందకి వెళుతుంది అని పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి పొజిషన్స్ తీసుకున్నట్టు ఇక్కడ అర్థమవుతుంది. ఇక నిఫ్టీ ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే మొన్నటి రోజున ఫ్యూచర్ అయితే స్లైట్ గ్రీన్లో అనేది చూపిస్తూ ఉంది. ఓకే, ఫ్యూచర్కి స్పాట్కి క్లోజింగ్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఆర్బిట్రేజ్ డిఫరెన్స్, కాస్ట్ ఆఫ్ క్యారింగ్ ఇవి ఓకే. ఎందుకంటే మన నిఫ్టీ నెగిటివ్లో ఉన్న ఒక్కొక్కసారి ఇది గ్రీన్లో ఉంటుంది. ఓకే, ఎనీహౌ బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఏం చెప్తుంది అంటే ఇక్కడ
షార్ట్ బిల్డప్ అనేది అడ్వైస్ చేస్తుంది. అంటే ఏంటి అంటే మార్కెట్ ఇంకా కిందకి వెళుతుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్ పొజిషన్స్ తీసుకున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. కోర్స్ ప్రొప్రైటరీ ఉన్న దాంట్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ బేరిష్గా ఉన్నారు. డిఐస్ స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు. స్టాక్స్లో మాత్రం బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 51 crores ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ 1792 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. ఈసారి ఎఫ్ఐఎస్ కంట్రిబ్యూషన్ చాలా వాటికి తగ్గింది. ఎనీహౌ మొత్తం మీద అయితే పాజిటివ్గానే ఉంది ఇరువైపులా. ఇక ఇండియా విక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంది. దీని అర్థం ఏంటంటే మార్కెట్స్లో వోలటాలిటీ అనేది పెరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే వార్ అనేది, ఈ వాతావరణం అనేది కొనసాగుతూ ఉంది. కాబట్టి ఎనీ మూమెంట్ ఎటువంటి న్యూస్ వస్తుందో అని ఈ యొక్క ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతూ ఉంది. ఇన్ సింపుల్ వర్డ్స్ ఏంటంటే వోలటాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతుంది. మనం చూస్తున్న సమయానికి 326 పాయింట్లు అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ కూడా ఒక సపోర్ట్ అనేది తీసుకుని స్లోగా బుల్లిష్ మొమెంటంలో కొనసాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇక నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1 hour టైం ఫ్రేమ్లో ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది చూద్దాం. బ్రాడర్ పిక్చర్లో నిఫ్టీ అయితే బుల్లిష్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకి 24,360 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి 24,226. ఈ సపోర్ట్ బ్రేక్ డౌన్ జరిగిందంటే మనకి ఇమీడియట్గా 24,065 దాకా రావడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే 23,976 దాకా డౌన్ సైడ్ అనేది పాసిబిలిటీ ఉంది. దాని తర్వాత ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే 24,350 ఇమీడియట్గా మనకి 24,500కి వెళ్ళడానికి, 24,500 అనేది బ్రేక్అవుట్ అయిందంటే 24,800 దాకా అప్ సైడ్ వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఎనీ మూమెంట్ ఏదైనా జరగవచ్చు, ఎందుకంటే ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది కాబట్టి మార్కెట్స్లో సిగ్నిఫికెంట్గా వోలటాలిటీ అనేది ఇండికేషన్ అనేది ఇస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 55,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి 54,180 అనేది మనకున్న ఇమీడియట్ సపోర్టు. ఇది ఒక జోన్ లాగా మార్క్ చేసుకోవచ్చు. ఈ జోన్లోకి వచ్చినప్పుడు కొద్దిగా బౌన్స్ అనేది జరిగే అవకాశం ఉంది. ఓకే, సో రెసిస్టెన్స్ 55,500 బ్రేక్అవుట్ అయిందంటే 56,000 ఆ పైకి వెళ్ళడానికి కూడా పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 80,500 అనేది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్. అండ్ ఒకవేళ మార్కెట్ డ్రాప్ అయిందంటే 79,300, 400 రేంజ్ అనేది డౌన్ సైడ్ రావడానికి అయితే పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక గోల్డ్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ప్రీవియస్గా ఈ లెవెల్స్ అనేది మనం మార్క్ చేసుకున్నాం. ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఇది. ఆ సపోర్ట్ అయితే బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక గ్యాప్ కనిపిస్తుంది. గ్యాప్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది అంటే కూడా మేజర్ సపోర్టు 89,772 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది బౌన్స్ అయింది అంటే కూడా మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ 93,689 అనమాట. ఏది ఇక్కడ నుంచి బౌన్స్ అయితే కూడా. సో ప్రస్తుతం అయితే ఒక వీక్ టెరిటరీలో గోల్డ్ అనేది ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఇక క్రూడ్ ఆయిల్ కూడా మనం చెప్పుకున్నాం, ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోను. అండ్ క్రూడ్ ఆయిల్లో ఏంటంటే ఇరాన్ మీద యుఎస్ శాంక్షన్స్ కూడా విధించింది. సో ప్రాబ్లీ కొద్దిగా బౌన్స్ అనేది జరగాలి. ఒకవేళ పైకి అనేది బౌన్స్ అయిందంటే మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 5,054. ఇక బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అయితే బ్రేక్అవుట్ అయింది. ఇమీడియట్గా మనకి 97,758 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున ఇండియన్ మార్కెట్స్ అయితే క్లోజ్ అయినాయి. బట్ గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకి ట్రేడ్ అయింది, గ్రీన్లో క్లోజ్ అయింది. బట్ వోలటాలిటీ అనేది క్రియేట్ అయింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి మనకి 12 పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద 24,425 దగ్గర అయితే గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన ఫ్యూచర్ వచ్చేసరికి 24,418 దగ్గర క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉందన్నమాట. ఒక 6-7 పాయింట్లు మనకు పాజిటివ్గా కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ ముఖ్యంగా పిఎన్బి హౌసింగ్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, మారుతి సుజుకి, M&M, ఫారస్ డిఫెన్స్, ఫెడరల్ బ్యాంకు, ఎటర్నల్, మొబిక్విక్, NMDC, NCC ఇవి న్యూస్లో ఉన్నాయి. ప్రాబబ్లీ వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క లింక్ అయితే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను.
ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది డైలీలో, బట్ లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం వీక్గానే కనిపిస్తుంది. ఇక నిఫ్టీ 50లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది డైలీలో, బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో మాత్రం న్యూట్రల్ టు స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏడిఆర్స్ నుంచి అయితే మనకు నెగిటివ్ సంకేతాలు అనేది కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక జియోపొలిటికల్ ఇష్యూస్, ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ అనేది సిగ్నిఫికెంట్గా ఏంటంటే ఇండియా విక్స్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. సో సిగ్నిఫికెంట్గా మార్కెట్లో వోలటాలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మాత్రం మనకు కొద్దిగా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ అనేది స్ట్రగుల్ అవుతుంది. బ్రాడర్ పిక్చర్లో మార్కెట్స్ అనేది బుల్లిష్గానే ఉన్నాయి. ప్రాబ్లీ ఈ యొక్క జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల మార్కెట్లో కొద్దిగా వోలటాలిటీ అండ్ కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.